Hallelujah, hallelujah, stotram, praise the Lord, praise the Lord, hallelujah, hallelujah, stotram, stotram, shaktivantuda, stotram, stotram, praise, 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 hallelujah, hallelujah, Atmadeva, stotram, 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 shaktivantuda, stotram, 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 hallelujah, hallelujah. Krupa Satya Sapurna Stotram 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 Mahimagala Raja Stotram 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 Hallelujah 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 Atmadeva Stotram 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 Praise the Lord Hallelujah Krishnando Premaina Sanghama దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి ఆత్మదేవుని మహాకృపను బట్టి సాయంకాల ఆరాధన నిమిత్తమై చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములో శుభములు సమాధానములు కలుగును గాక ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ దిన బైబిల్ స్టడీ విజ్ఞాపన ప్రార్థనకు చేరువచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములో శుభములు తెలియజేస్తున్నాను. ప్రారంభ ప్రార్థన అమూల్య సహోదరి మనలను ప్రార్థనలో నడిపిస్తారు. హల్లెలూయా. ఏకీభవించండి. స్తోత్రం 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 ప్రభా స్తోత్రం నాయన
Hallelujah, 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 hallelujah. Stuti, 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 stuti. Praise Lord, praise Lord, praise Lord. Hallelujah. Hallelujah, 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 hallelujah. Stotram, 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 Prabha Tandri. Nayanesaya Prabha Stotram, Stotram, Prabha Sat Sampoda. మహిమా స్వరూపుడా జీవం గల దేవా జీవాత్మత్వమైన తండ్రి మీ పాదాలకు వేలాది స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా తండ్రి నాయన యేసయ్య అత్యున్న సింహాసనాసీనుడా ఆరాధనకు యోగ్యుడా స్తుతులకు పాత్రుడా ఆయా ఆకాశం సింహాసం భూమిని పాదపీఠం చేసుకున్న సర్వలోకాన్ని నీతో న్యాయంతో పరిపాలిస్తున్న దేవా పాదాలకు వేలాది స్తోత్రాలు ప్రభా తండ్రి నాయన అయా ప్రభా తండ్రి నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా గొప్ప దేవా తండ్రి నాయన ప్రభా జీవం గల దేవా జీవాత్మత్వమైన తండ్రి మీ పాదాలకు వేలాది స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా తండ్రి నాయన ఉన్నవాడు నన్నువాడు తండ్రి మీ పాదాలకు వేలాది స్తోత్రాలు అయ్యా ప్రభా తండ్రి నాయన అయా తండ్రి నా ప్రభా ఆపత్కాలంలో నాకు ఉత్తరం ఇస్తాను నీవు నన్ను మహింపరుస్తావని సెలవిచ్చిన దేవా తండ్రి ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు ప్రభా తండ్రి నాయన అయా ప్రభా నాయన మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలు ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు నాయన అయా నమ్మికించు వారిని సిగ్గుపరిచే దేవుడు కాదు నా ప్రభా నాయన మీ యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రము త్రోసివేసే దేవుడు కాదు నా ప్రభా తండ్రి నాయన అయా పక్కన చేర్చుకుని ప్రభా తండ్రి నాయన మీ కనుపాపోలే మమ్మల్ని కాచి కాపాడుతున్న దేవా మీ పాదాలకు వేలాది స్తోత్రాలు నా ప్రభా నాయన అయా నా ప్రభా తండ్రి గతించిన గురువారం నుంచి ఆయన బైబిల్ స్టడీ నుండి బైబిల్ స్టడీ వరకు కూడా మీ సన్నిధి కాంతిలో మమ్మల్ని క్షేమంగా కాచి కాపాడి ప్రభా నాయన ఈ కరోనా వైరస్ నుంచి మాకు విడుదలను అనుగ్రహించి ప్రభా ఆయురారోగ్య బలాలతో కాచి కాపాడి ప్రభా మీ సన్నిధిలో సంతోషించి ఆనందించి ఘనపరచడానికి ఇచ్చిన కృపను బట్టి వేలాది స్తోత్రాలు ప్రభా నాయన అయా గతించిన వారి కంటే మేము గొప్పవారు నీతిమంతులు భక్తులు కాదు కానీ ప్రభా నాయన కేవలం మీ యొక్క ఉచితమైన కృపే ప్రభా తండ్రి నాయన అయా ప్రభా తండ్రి నాయన అయా తండ్రి నా ప్రభా నాయన అదిగో పాటల ద్వారా అయా మీ నామాన్ని మహింపరచులా స్వరాలు మీరు ముట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి అయా మా సంఘాన్ని మీరు దీవించి ఆశించిన విధానాన్ని బట్టి వేలాది స్తోత్రాలు అయ్యా మా సంఘంలో ఉన్నారు మాకు దేవుడిగా ఉంటున్నారు ప్రభా తండ్రి అయా మీ పాదాలకు వేలాది స్తోత్రాలు అయినా సంఘటన కన్సిడర్స్ మీ కాపుతలో భద్రపరచండి ప్రభా మా సంఘ కాపరులనైనా మీరు దీవించి ఆశించి ఆయురారోగ్య బలాలతో కాచి కాపాడు వారి కుటుంబం కాపుతలు భద్రపరచండి ప్రభా సంఘంలో ప్రతి కుటుంబాన్ని ప్రతి పేరు పేరు దీవించి ఆశించండి ప్రభా నాయన అలాగే జూన్ లో నాయన పాల్గొంటున్న హుబ్లీ నుంచి వస్తున్న నాయన సహోదరులు మీరు దీవించండి వారి కుటుంబాలు మీరు దీవించి ఆశించండి వారి అవసరాలు తీర్చండి ప్రభా తండ్రి వాళ్ళ ఆసక్తిని ఆయన మీరు గమనిస్తున్న దేవుడు ప్రభా తండ్రి అయా మీ కృపల కార్యం వారి పక్షంగా జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి అయా దీని దాసుని ప్రభా మీ సిరు చాటును మరుగుపరిచిన ప్రభా బిడ్డ ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయినా యేసయ్యా ప్రభా వాక్యంలోని గూఢమైన మర్మాలు ఆయన మాకు అందిస్తుండగా ప్రభా వాటిని గ్రహించే శక్తిని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన అయా నా ప్రభా వాక్యంలో నాయన మర్మాలన్నీ తెలుసుకోవడానికి సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మీ బిడ్డనైనా అగ్ని చేత అభిషేకించమని ప్రార్థిస్తున్నాం ప్రభా బిడ్డ చుట్టూ మీ అగ్ని కంచేసి కాపుతలు భద్రపరచండి ప్రభా తండ్రి ఆయన ఏడుతుల ఆత్మత బిడ్డ నింపండి ప్రభా మీ మాటల బిడ్డ నోట నుంచి మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన అయా తండ్రి నాయన వినగలిగే చెవులు గ్రహించగల హృదయం మాకు అనుగ్రహించండి ప్రభా తండ్రి నాయన అయా తండ్రి నాయన అనేక విజ్ఞాపనలు ప్రభా మీ పాద సన్నిలో మొరపెడుతుండగా ప్రభా తండ్రి అయా మా విజ్ఞాపనలని మీరు ఆలకించి ప్రభా ఆమెలను ముద్ర వేసినందుకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి నాయన ప్రార్థన ఆత్మను మాకు అనుగ్రహించండి ప్రభా అయా ఆత్మతో ప్రార్థించాలి మనసుతో ప్రార్థించాలి ప్రభా ఆత్మతో నాయన పాడాలి మనసుతో పాడాలి ప్రభా తండ్రి నాయన అయా కృపా వరాలతో మమ్మల్ని నింపండి ప్రభా తండ్రి ఆత్మ ఫలం ఫలించిన సహాయించి నడిపించండి ప్రభా తండ్రి నాయన అయా తండ్రి నా ప్రభా జరగవలసిన కార్యక్రమం అంతటా మీ సహాయించి నడిపించి ప్రభా ఇంకా అనేక మంది నాయన జూన్ లో పాల్గొంటారు సహాయించి నడిపించి సమస్త మీ నామ క్రమంగా మర్యాదరుడు కృపను అనుగ్రహించి ప్రతి అపవాది నామములో లైఫ్ వచ్చి ప్రభా తండ్రి అయా వాక్యం మాకు ఆశీర్వాదంగా మేలుకరముంటారు సహాయించి నడిపించి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకొనమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్
ప్రారంభం ఒక పాట పాడుకొని మనము బైబిల్ స్టడీలోని ప్రవేశిస్తాం. సహోదరి లీడ్ తీసుకుంటారు. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. ఈ గీతాల్లో 838 పాట. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. సత్య సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. శక్తి దయా సత్య సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. యోబు నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. యోబు నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. పాదములకు దీపమాయెను, పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. పాల వంటిది జుంటి తేనె వంటిది, నా జీవకు మధురమైనది. పాల వంటిది జుంటి తేనె వంటిది, నా జీవకు మధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్నైనది, మేలిమి బంగారు కన్న మిన్నైనది. రాసుల కన్నా కోరతగినది, కోరదగినది. వాక్యమేను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి మనము బైబిల్ స్టడీలో రక్షణ అనే అంశమును కొన్ని వారాలుగా మనము ధ్యానిస్తూ వస్తున్నాం. ఇప్పటి వరకు మనము ధ్యానించినటువంటి అంశములు డెలివరెన్స్ ఫ్రమ్ డేంజర్, అపాయము నుంచి రక్షణ, పాత నిబంధనలు మనము ధ్యానించి ఉన్నాం. అలాగనే హీలింగ్ ఆఫ్ ద బాడీ, ఆ యొక్క శరీరం యొక్క రుగ్మతల నుంచి రక్షణ. అదే రీతిగా ఫర్గివ్నెస్ ఆఫ్ ది సిన్స్, పాపముల నుండి క్షమించబడి రక్షణ. ఆ రీతిగా 3 అంశాలను మనము కూలంకషంగా ధ్యానించాం. అనేకములైన ఆత్మీయ సత్యాలను మనము ధ్యానించుకుని ఉన్నాం. ఆ రీతిగానే ఈ దినమునకై రక్షణలో ఉన్నటువంటి మరి యొక్క అంశాన్ని మనము ధ్యానిస్తున్నాం. ఫ్రీడమ్ ఫ్రమ్ ప్రిజన్, ఫ్రీడమ్ ఫ్రమ్ ప్రిజన్, చెర నుండి విముక్తి, చెర నుండి విముక్తి, ఆత్మీయ చెర నుండి విముక్తి, ఆత్మీయ చెర నుండి
విముక్తులను చేయటమే రక్షణ. ఆత్మీయ చెర నుండి ఎలాగ విముక్తులవుతారు, ఆత్మీయ చెర అంటే ఏమిటి అని మనము చూచినప్పుడు, రక్షణ లేని స్థితి మానవాళికి ఉన్నది అని అందరికీ తెలుసు. ఆ రక్షణార్థమై రక్షకుడు భూలోకంలోకి వచ్చారని ఆ విషయం కూడా మనకు తెలుసు. అయితే ఆత్మీయముగా మన ఆత్మలకు రక్షణ లేని పరిస్థితి ఉన్నది. ఆత్మలకు రక్షణ లేని పరిస్థితి ఉంటుండగా అట్టి ఆత్మలకు రక్షణ ఏ రీతిగా మనకు లేదు, కొన్ని సత్యాలను మనం ఈ దినాన మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథములు ఫిలిప్పీలకు రాసిన పత్రికను తీయండి. అందులో 20వ వచనాన్ని మనము చూస్తాం. పౌలు భక్తుడు ఎంతో నిగూఢముగా ఆత్మీయ సత్యాన్ని మనకు తెలియజేసిన స్థితిని మనము చదువుతూ వస్తున్నాం. నేను మిగుల ఆపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా ఆ ప్రార్థనల వలనను యేసు క్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదును. పౌలు భక్తుడు చెప్తున్నాడు, రక్షణార్థమైనటువంటి పరిణమించునని నేను ఎరుగుదును. ఒక ప్రకటన, సువార్త ప్రకటన ద్వారా ఆత్మకు రక్షణార్థమైనటువంటి స్థితి కలుగుతుందని ఆయన తెలియజేస్తున్నాడు. అయితే ఈ యొక్క ఆత్మకు రక్షణ ఏ రీతిగా మనకు దేవాతి దేవుడు కలుగ చేశాడు, ఈ రక్షణ కలుగ చేయకుండా ఉండటానికి ఎవరు ఆటంకపరుస్తున్నారు అని మనము చూచినప్పుడు, దేవాతి దేవుడు భూలోకంలోనికి వచ్చినప్పుడు ఆయన అనేకములైన అద్భుతాలు చేశారని మనము చదువుతూ ఉంటాం. అనేక బోధలు కూడా వింటూనే ఉంటాం. ఆయన స్వస్థతలు చేశారు, తద్రీతిగా వారికి రక్షణార్థమైన జ్ఞానాన్ని దయచేశారు. అలాగనే దేవాతి దేవుడు అపవాది చేత బంధింపబడినటువంటి వ్యక్తులకు కూడా ఆయన రక్షణను అనుగ్రహించారు. It is a systematic way we have to follow. అపవాదికి సంబంధించినటువంటి వ్యక్తులకు, అపవాదికి సంబంధించిన ఆత్మకు, అపవాదికి సంబంధించిన ఆత్మకు ఏ రీతిగానైతే మానవుడు భూలోకంలో తన యొక్క స్థితిని తెలియక ఆ బంధకములో ఉన్నాడో మనము చూసినప్పుడు, ఆత్మదేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆ అపవాది పట్టినటువంటి వ్యక్తులను దేవాతి దేవుడు తరిమివేసి ఆ శరీరం నుంచి పంపివేసి ఆవిడ యొక్క శరీరం నుంచి ఆత్మను ఆయన తన ఆత్మను పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఆ అపవాదికి బలం ఎక్కడది? ఆ యొక్క అపవాది అనగా మనందరికీ తెలుసు సాతానుడు. ఆ యొక్క సాతానుడి యొక్క క్రియలు అని మనందరికీ తెలుసు. అయితే అపవాది మన శరీరముపై ఆయన ధ్వజమెత్తి అధికారాన్ని చెలాయించేవాడిగా ఉంటున్నాడు. ఈ లోకాధికారి ఎవరంటే అపవాది. ఈ లోకాధికారి అపవాది. ఈ లోకాధికారి యొక్క ఆ యొక్క స్థితిలో మానవుడు పడిపోయి ఆత్మల రక్షణార్థమైన జ్ఞానం లేక వాడు పతనమైపోతున్నాడని, ఉదాహరణకు దేవాతి దేవుడు ఏం చేస్తారంటే, ఆ యొక్క సాతానుడు పట్టినటువంటి ఆ ఆత్మలకు సంబంధించిన శరీరాలని ఆయన అథారిటీతో, అధికారముతో ఆ యొక్క అపవాదిని ఆయన తరిమి వేసినట్లుగా మనం చూస్తున్నాం. అసలు అపవాదికి లోకంపై ఎంత బలమున్నదని మనము చూచినప్పుడు, 1 యోహాను పత్రికలో ఆత్మదేవుడు యోహాను భక్తుడి ద్వారా మనకి ఒక అద్భుతమైన సత్యాన్ని తెలియజేస్తాడు. యోహాను పత్రికలో ఉన్నటువంటి ఈ సత్యాన్ని మనం చూస్తూ వస్తున్నాం. అపవాది ఎంత చదవండి, అపవాది అనే దగ్గర ఏం రాసి ఉంటుందో సాతాను అని మాటను రాస్తాడు. మొదట నుండి పాపము చేయించున్నాడు కనుక
పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటికే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ఫండమెంటల్ మనం గమనించాలి. రక్షకుడు యేసుక్రీస్తు వారు, మెస్సయ్య యేసుక్రీస్తు వారు, ఆయన భూలోకానికి ఎందుకు వచ్చారు? భూలోకానికి రావడానికి కారణమేది? మన ఆత్మల రక్షణార్థమై. అపవాది ఏం చేస్తున్నాడంటే మనలను ఆ యొక్క రక్షణలోనికి రాకుండా తను మనలను పాపములోనికి తీసుకొని వెళ్తున్నాడు. మనలను పాపములోనికి తీసుకొని వెళ్తున్నాడు. అతి పాపములోనికి అపవాది మనలను తీసుకొని వెళ్ళడం ద్వారా మనకు నిత్య జీవము లేకుండా పోతున్నది. మనకు నిత్య జీవము లేకుండా పోతున్నది. అందుకనే నా దేవుడు నీ దేవుడు భూలోకములోనికి వచ్చి అపవాదిని లయపరచుటకు. He wanted to throw the Satan from the activities of the human structure. మానవాళి యొక్క జీవన క్రమంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితి నుంచి అపవాదిని తరిమివేయుటకు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు భూలోకానికి ప్రత్యక్షమాయను. అక్కడ రాస్తాడు చూడండి, లయపరచుటానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆకాశ మహాకాశంలో ఉండే దేవుడు. ఆయన ఆకాశ మహాశంలో దేవాతి తండ్రి అయిన దేవుడితో సమానమైనటువంటి స్థితిని కలిగినటువంటి దేవుడు. ఆయన లోకంలోనికి ఆయన ఎందుకు వచ్చారంటే అపవాదిని లయపరచుటకు వచ్చారన్న సంగతిని మనము గ్రహించాలి. ఆ అపవాదిని లయపరచడానికి వచ్చినటువంటి యేసయ్య మనకు రక్షణ కలుగు చేయడానికి ఆటంకము కలుగు చేస్తున్నాడని ఎబ్రీ పత్రికలో రాస్తాడు. మనం ఎప్పుడు చదువుతానే ఉంటాం. 2వ అధ్యాయంలో చూడండి, ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును. దాస్యమునకు అనగా చెరలో ఉన్న వారికి దాసత్వము. అపవాది యొక్క చెరలో ఉన్నాం మనము. యేసయ్య భూలోకములోనికి రాక మునుపు వరకు సర్వ మానవాడి అపవాది యొక్క బంధకములతో అపవాది యొక్క చెరలో బంధింపబడిన ఆత్మలుగా ఉంటున్నాయి. అతి ఆత్మల రక్షణార్థమై ఏ ప్రవచనమైతే ఉన్నదో ఆ యొక్క మరణపు ముళ్ళును విరవటానికి వచ్చాడని ప్రవచనము ఎక్కడ రాసింది తల్లి? మరణ ముళ్ళు ప్రవచనం ఎక్కడ, ఏ గ్రంథంలో రాసింది? మేకా గ్రంథం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవా హల్లెలూయా, స్తోత్రం. హోషేయ భక్తుడు 13వ అధ్యాయంలో వ్రాసినటువంటి సత్యం అది. ఎక్కడ రాస్తున్నాడంటే ఆయన రాసిన మాటలు చదువుతున్నాం. 14వ వచనము. హోషేయ ఆయనను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును. విమోచన, చెర నుండి విమోచన. మృత్యువు నుండి వారిని రక్షించును. మృత్యువు నుండి వారిని రక్షించును. ఓ మరణమా, ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఈ విజయం ఎక్కడా? ఓ మరణమా, ఓ మరణమా, నీ ముల్లెక్కడా? ఈ ముల్లెక్కడా? పశ్చాత్తాపము నాకు పుట్టదు. చాలు తల్లి. ఈ ప్రవచనములో అర్థాలు తెలుసుకోవాలి మనం. ఈ ప్రవచనములో ఏమేమి ఉన్నాయి తల్లి? విమోచన ఉన్నది, రక్షణ ఉన్నది, విజయం ఉన్నది. ఈ యొక్క ప్రిజన్, ఈ మరణము అపవాది యొక్క తంత్రములతో ఉంటుండగా ఆ మరణము నుంచి మనల్ని రక్షించడానికి నా దేవుడు నీ దేవుడు భూలోకానికి వచ్చి ఒక శక్తివంతమైన ఆశ్చర్యమైన కార్యము చేసి రక్షణార్థమైన జ్ఞానాన్ని మనకు అనుగ్రహించారు. సిలువ మానుపై మరణించి
ఆయన నిష్కలంకమైన రక్తమును ప్రోక్షించి ఆయన యొక్క నిష్కలంకమైన రక్తము ద్వారా మనకిచ్చినటువంటి రక్షణానందమును ఆ యొక్క మరణమును ముళ్ళు విరిచి మూడవ దినమున పునరుత్థానుడైనటువంటి యేసయ్య ఆ చెర నుంచి మనల్ని విముక్తులను చేశారని మనము గ్రహించాలి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ఆ మరణమునకు పాపమునకు ఈ రెండిటికి ప్యారలల్ గా నడుస్తుంటుంది. మరణము పాపము రెండు ఈక్వల్ గా నడుస్తూ ఉంటాయి. ఈ మరణము పాపము పాపం ఎప్పుడైతే పోతుందో మనము మరణంలోనికి నుంచి విజయం వచ్చి నిత్య జీవంలోనికి పరిగెత్తుతాం. కాబట్టి పాపము మన జీవితాల్లో ఏ మాత్రము కూడా ఉండకూడదు. ఇట్ షుడ్ బి ప్రెషస్, పవర్ఫుల్ and the holy. Your soul, your spirit should be holy. నీ ఆత్మ పరిశుద్ధముగా ఉండాలి. పాపమునకు బందీ అవ్వకూడదు. ఆ యొక్క విమోచకుడు నీకు రక్షణను కలిగి చేయడానికి, ఆ ముళ్ళను విరవటానికి పరమ నుంచి వచ్చి ఆయన చేసినటువంటి రక్షణార్థమైన జ్ఞానమే చెర నుంచి విముక్తి. అతి చెర నుంచి విముక్తులను చేయటానికి దేవాతి దేవుడు ఒక శక్తివంతమైన కార్యముని ఈ లోకంలో చేశాడని మనము గ్రహిస్తూ వస్తున్నాం. 1 యోహానులోని 3వ అధ్యాయములో 12వ వచనాన్ని దేవుడు ఇలాగా తెలియజేస్తున్నాడు. చూడండి, మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. 8వ వచనంలో పాపము గురించి, అపవాది గురించి చెప్పాడు. 8వ వచనంలోనే పాపము చేయువాడు పాపము చేయజాలడని చెప్పాడు. అదే రీతిగా 10వ వచనంలో దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటబడిను, నీతిని జరిగించిన ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కాదు అని చెప్పాడు. మరి ఒకడు ప్రేమింపల నుండి మొదటి నుండి మీరు వినిన వర్తమానం అనే అవన్నీ చెప్పి 12వ వచనంలో కయ్యూను వంటి వారము ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి తన సహోదరుని చంపెను. వాడతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవినై ఉండెను కనుకనే కదా. ఇప్పుడు కయ్యూను ఎవరి ఇన్ఫ్లుయెన్స్ తో తమ్ముడు చంపాడు? అపవాది యొక్క ఇన్ఫ్లుయెన్స్ తో. మొట్టమొదటి మానవుడు అపవాది యొక్క ప్రోద్బలముతో, అపవాది యొక్క క్రియలతో, అపవాది చేత బంధింపబడి నీతియుక్తమైనటువంటి తన సహోదరుని మరణముకు గురి చేశాడు. ఆ యొక్క కయ్యూను వలె మనము ఉండకూడదు. ఆ యొక్క కయ్యూను వలె మనం ఉండకూడదు. ఆ యొక్క కయ్యూను అపవాది క్రియల చేత అనగా పాపము చేత బంధింపబడిన వాడిగా ఉంటున్నాడు. మనము పాపమునకు దాసులము కాకూడదు, మరణమునకు దాసులము కాకూడదు, చెరలోనికి వెళ్ళకూడదు. ఆ చెరలోనికి వెళ్ళటానికి అపవాది తన పాపము క్రియలను మనకు తెలియజేస్తాడని చూడండి. అక్కడ ఏమంటున్నాడు 9వ వచనంలో, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును కనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టిన వాడు కనుక పాపము చేయజాలడు. రెండు మాటలు, చేయడు, చేయజాలడు. 2 మాటల్లో తేడా ఉన్నది. whenever you are filled with the spirit of the God, ఎప్పుడైతే నీవు దేవుని యొక్క ఆత్మ చేత నింపబడిన వాడివిగా ఉంటావో, ఎప్పుడైతే దేవాతి దేవుని యొక్క మహిమాన్వితమైన శక్తివంతమైన ఆత్మతో నింపబడిన వాడివిగా ఉంటావో, అప్పుడు నీవు పాపము చేయజాలవు, చేయలేవు. పాపానికి భయం నీ దగ్గరికి రాదు. పాపము అనగా అపవాది రాడు. అపవాదికి నీతిమంతుడంటే భయం. నా దేవుని రక్తం చేత శుద్ధీకరింపబడిన వారము కనుక దేవాతి దేవుని యొక్క బహోన్నతమైన మహాకృపను బట్టి నీవు నీతిమంతుడిగా తీర్చబడి అట్టి రక్షణానందము దయచేసి అపవాదిని బంధించిన స్థితిని మనం చూస్తున్నాము. కయ్యూను ఎవరి చేత ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డాడు? అపవాది చేత. మొట్టమొదటి మానవుడు అపవాది చేత బంధింపబడ్డాడు. ఆ అపవాదిని లయపరచటకని
యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చారు. ఆ అపవాదిని బంధించి, అపవాదిని జయించి నీకు నాకు రక్షణానందమునికై దయచేశారు. అపవాది ఏం చేస్తాడంటే పాపములోనికి మనల్ని తీసుకొని వెళ్తాడు. ఆ పాపము క్రియలు చేయటానికి మనల్ని బంధిస్తాడు. అర్థమవుతుంది కదా? మనము పాపములో ఉన్నామంటే, పాపము చేస్తున్నామంటే, పాపము క్రియలు మనలో ఉన్నాయంటే అపవాది సంబంధి అని మీరు గుర్తించుకోండి. మీరు అపవాది సంబంధి అని గుర్తించుకోండి. నీవు అపవాది సంబంధి అయితే నీకు రక్షణానందం లేదు, రక్షణ జ్ఞానము లేదు, రక్షణలో నువ్వు స్థిరపరచబడలేవు. ఎంత కాలము నువ్వు దేవుని సన్నిధిలో ఆ యొక్క సంఘానికి వచ్చిన, ఆ సంఘంలో నీవు జీవించిన, నువ్వు పాపమునకు బానిసమైనప్పుడు నీకు రక్షణ లేదు అని కూలంకషముగా, కేటగారికల్ గా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి అపవాది ఏం చేస్తాడంటే అప్పుడప్పుడు మనల్ని పాపములోనికి తీసుకొని శారీరక క్రియల మీదకి వస్తాడు. అపవాది బలహీనత ఏంటంటే మనకి శారీరక క్రియలు బలహీనత. ఈ శారీరక క్రియల వల్ల, బలహీనత వల్ల ఏమి జరుగుతుంది అని అంటే దేవాతి దేవుని యొక్క బహోన్నతమైన శక్తిని బట్టి, మహాదేవుని యొక్క మహాకృపను బట్టి ఆత్మతో నింపబడిన వాడేమో ఆ శారీరక బంధకాడు రక్షణలోకి వెళ్ళిపోతాడు. ఆ యొక్క ఆత్మతో లేని వాడు పాపమునకు బందీ అయి అపవాది యొక్క క్రియల్లోనికి వెళ్తాడు, రక్షణలో నుంచి బయటకు వెళ్ళిపోతాడు. ఆ రీతిగా అపవాది మన శారీరక క్రియల మీదకి రావటం మాత్రమే కాకుండా మనస్సులోని కూడా వస్తాడు. అపవాది యొక్క మనస్సు మీద కూడా వస్తాడు. అపవాది మనస్సు మీద తన ధ్వజమెత్తుతాడు. అపవాది తన మనస్సు మీద వచ్చి మన క్రియలను పిచ్చి పిచ్చిగా చేపిస్తాడు. ఈ లోకంలో మనందరికీ తెలుసు, మార్కు సువార్తలు ఎట్లా 5వ అధ్యాయంలో అపవాది పట్టినటువంటి వ్యక్తి, మనం చిన్నతనం నుంచి చదువుకున్న వ్యక్తిని మనం చూస్తూ ఉంటాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 1వ వచనములో ఉన్న సత్యాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం. వారు సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధులలో వాసము చేసేడు వాడు సంకీళ్లతోనైనను ఎవడును వాని బంధింపలేకపోయిను. పలుమారు వాని కాళ్ళకును చేతులకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాలి సంఖ్యలను తుత్తునీలుగా చేసిన కనుక ఎవడును వానిని సాధుపరచలేకపోయిను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగలు సమాధుల్లో కొండలలోను కేకలు వేయచ్చు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకుంటూ నుండెను. వాడు దూరము నుండి యేసును చూచి, ఇక్కడ అపవాది చేత బంధింపబడిన వాడు ఏ క్రియలు చేస్తున్నాడు? ఎక్కడుంటున్నాడు? సమాధుల్లో. ఎవరుంటారండి? కాపురం సమాధులలోను. ఎవరుంటారండి? సమాధుల్లో సాతానుడు ఉంటాడు. సమాధుల దొడ్డుల్లో జీవిస్తున్నాడు. ఏ సాతానుడికి ఇష్టమైతుందో ఆ క్రియలే చేస్తాడు. ఆ సాతాన్ని బంధించినా కానీ తుత్తునీయులుగా చేసుకుంటున్నాడు. ఆ వ్యక్తి తన శరీరాన్ని కోసుకుంటున్నాడు. యొక్క బంధకములను తెంచుకున్నాడు. ఆయన చేస్తున్నటువంటి క్రియ ఏంటంటే చేతులకు సంఖ్యలు వేసినను, బంధించినను, చేతి సంఖ్యలు తెంపి కాళ్ళ సంఖ్యలు తుత్తునీయులుగా చేసిను ఎవడును వారిని సాధుపరచలేకపోయెను. లూకాసు వార్తలో కత్తి పెట్టి రాళ్ల పెట్టి తన శరీరాన్ని కోసుకుంటున్నట్టుగా చెప్తాడు. అపవాదిని బంధించి రక్షణలోనికి తీసుకురావాలి. అది దేవుని యొక్క ఉద్దేశమై ఉంటున్నది. లూకా 8వ అధ్యాయంలో ఆ యొక్క క్రియలో ఉన్నటువంటి సత్యాన్ని ఆత్మదేవుడి ఈ రీతిగా మనకు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
30వ వచనము 8వ అధ్యాయము లూకా. అప్పుడు తన్ను గూర్చిన ఈ సంగతి ఎవరితోనూ చెప్పవద్దని 8:30 నేను చదువుతున్నాను. యేసు నీ పేరేమని వాడిని అడగగా చాలా దయ్యములు వానిలో చొచ్చి ఉండేది కనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనిను. ఏం చెప్తున్నాడు తల్లి ఆ కుర్రాడు? తన పేరు సేన అని చెప్తున్నాడు. ఆయన పేరు వేరు. అయితే ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? మానవునిపై ధ్వజం ఎత్తుతున్నాడు, మానవునిపై అపవాది క్రియలు చేస్తున్నాడు. ఈ అపవాది నుంచి రక్షించడానికి నా దేవుడు నీ దేవుడు భూలోకానికి వచ్చి రక్షణార్థమైన జ్ఞానాన్ని మనకు దయచేశారని మనమందరం గ్రహించాలి. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని చూశాడు, అతనిలో వచ్చిన మార్పుని ఇలాగ చూసినా చూడండి. అతను 35వ వచనాన్ని చూద్దాం. జనుల్లో జరిగిన దాన్ని చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి దయ్యములు వదిలిపోయిన మనుష్యుడు బట్టలు కట్టుకుని స్వస్థితుడై యేసు పాదముల యొద్ద కూర్చుండట చూచి భయపడిరి. ఏమని చెప్తున్నాడు రా తల్లి పరిశుద్ధ గ్రంథంలో? స్వస్థ చిత్తుడై. యేసుక్రీస్తు వారు లోకాల్లోనికి రాకముందు ఈ మనస్సునికి స్వస్థత లేదు. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. మనస్సుకు స్వస్థత లేదు. నా దేవుడు యొక్క నిష్కలంకమైన రక్తమును ప్రోక్షించి ఆయన గాయముల ద్వారా నీ మనస్సుకు నా మనస్సుకు స్వస్థతని రక్షణ ఆనందమునిచ్చి యేసుక్రీస్తు వారు లోక రక్షకుడిని అంగీకరించే మనస్సును దేవాతి దేవుడు అనుగ్రహించాడు. అద్భుతమైన దేవుని మహాకృపను మానవానికి అనుగ్రహించి ఆ యొక్క మానవునిపై ఉన్న ఆ సాతానును బంధించినప్పుడు ఎక్కడ జీవించినాడు తల్లి? ఎక్కడ జీవిస్తున్నాడు అతను? అపవాది సమాధులలో వాసము చేయవాడు. అతని డ్వెల్లింగ్ ప్లేస్ ఏంటంటే సమాధులు. ఇప్పుడు ఆయన మనసుకు దేవుడి స్వస్థత ఇచ్చాక ఎక్కడున్నాడు? ఆయన బట్టలు కట్టుకొని స్వస్థ చిత్తుడై యేసు పాదముల యొద్ద అది రక్షణ. యేసు పాదముల యొద్ద కూర్చోవాలి మనము. యేసయ్య పాదముల యొద్ద కూర్చోటానికి ఆ వాసము, ఏ వాసమైతే ఆ సమాధులలో మానవుడికి నివాసమై ఉంటున్నదో ఆ యొక్క స్థితి నుంచి దేవుడు విడుదల చేసి ఆయన పాదముల యొద్ద జీవించడానికి మనకు యోగ్యతను అనుగ్రహించారు. దేవునికి స్తోత్రాలు చెప్పుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మదేవుని మహాశక్తిని బట్టి, దేవాతి దేవుని మహాకృపను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు అట్టి రక్షణానందమును మనకు దయచేసి ఆయన పాదముల చేత ఉండే యోగ్యతను మనకు అనుగ్రహించారు. ఆయన పాదములు ఎలాగుంటాయో ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. మన దేవుని యొక్క పాదాలు ఎలాగుంటాయి? ప్రకటన గ్రంథంలో చూస్తున్నాం. ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటని, ఆయన పాదముల యొక్క స్థితిని మనం ఈ రీతిగా చూస్తూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 13వ వచనము 1వ అధ్యాయము. తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యన మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు గట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలిని హిమమంత దౌడముగా ఉండెను. ఆయన నేత్రములో అగ్ని జ్వాలలో వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమయ్యుండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల దరిమిలే ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమయ్యుండెను. హల్లెలూయా. ఆయన పాదముల యొద్ద
24 క్యారెట్ గోల్డ్ ఎలాగైతే మరుస్తుందో వన్నె వేసినటువంటి అటువంటి అందమైన పాదములు నా దేవుని పాదములు ఆయన పాదముల దగ్గర ఉండాలి. కానీ సమాధుల్లో జీవించే మనస్సు మనకంటే పాపమునకు బంధింపబడి ఆ స్థితి మనకు ఉండకూడదని దేవాతి దేవుడు మనకి ఇది నాన్న తెలియజేస్తున్నాడు. అట్టి రక్షణార్థమైన జ్ఞానాన్ని నాకు ఇవ్వటానికి నీకు ఇవ్వటానికి సాతానును బంధించడానికి దేవాతి దేవుడు ఎలాగొచ్చాడంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉన్న ఆ సత్యాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉన్న సత్యాన్ని ఈ రీతిగా మనం చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా 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 స్తోత్రం 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 హల్లెలూయా. పవర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ వర్కింగ్ ఓవర్ హియర్. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. 8వ వచనము 4వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకుని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. మనుష్యులకు ఈవులను అనుగ్రహించవలని చెప్పబడి ఉన్నది. పునరుత్థానములో నీకు ఏమున్నదంటే ఈవి అంటే వరం, ఒక బహుమానము, అదే రక్షణ. ఆ బహుమానాన్ని దేవాతి దేవుడు పునరుత్థానం ద్వారా నాకు నీకు అనుగ్రహించాడని నీవు గమనించాలి. ఆ స్థితిని కలిగి ఉండి దేవాతి దేవుని యొక్క రక్షణార్థమైన స్థితిలోనికి మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 20వ వచనంలో ఉన్న సత్యాన్ని ఒక్కసారి 1వ అధ్యాయములో ఉన్నటువంటి సత్యాన్ని ఒకసారి చదువుకుందాం. నేను మిగిలి అపేక్షించు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలన యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదును. ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదును. ఆత్మల యొక్క చెర నుంచి రక్షించిన దేవుడు. రెండవది, నీ శారీరక క్రియల చెర నుంచి కూడా విడుదల చేశాడు. నీ శారీరక క్రియల బంధకముల నుంచి కూడా విడుదల చేశాడు. లేకపోతే నీ శరీరానికి నీ ఆత్మకి విరోధమైన సంగతి నీకు తెలుసు కదా. రెండు పోటీ, ఎప్పుడు రెండు పోరాటము. ఆ పోరాటాన్ని కూడా దేవుడు గెలిచి నీకు ఆ శక్తిని అనుగ్రహించాడు. దేవుడికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రికలో ఉన్న ఆ పోరాటాన్ని గురించి ఒకసారి గుర్తు చేసుకుందాం. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం. 17వ వచనము 5వ అధ్యాయము. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటినే చేయకుందురు. మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు. ఆత్మ చేత నడిపించే యోగ్యతను ఆ పాపము నుంచి విడుదల చేసి శారీరక క్రియలను జయించడానికి ఆయన ఒక శక్తివంతమైన క్రియను జరిగించి మనల్ని ఆయన స్వరూప్యాన్ని దయచేశాడు. యు ఆర్ నథింగ్ బట్ ది ఇమేజ్ ఆఫ్ ది జీసస్. నీవు దేవుని స్వరూప్యములో ఉన్నావని నీవు గ్రహించాలి. దేవుని మహిమాన్వితమైన రూపమును పొందేవని నువ్వు గ్రహించాలి. ఆయన యొక్క ఆత్మతో నింపబడిన వాడివై ఆయన రక్షణానందములో భద్రపరచబడిన వాడివని నువ్వు గ్రహించాలి. ఆ రక్షణానందాన్ని దేవాతి దేవుడు దయచేశాడని నీవు గ్రహించినప్పుడు శారీరక క్రియలు మరియు సాతానుని యొక్క చెర, శారీరక క్రియల యొక్క చెర నుంచి రక్షించాడు. శారీరక క్రియలలో ఆహారమునకు సంబంధించినటువంటి బలహీనత, ఆహారమునకు సంబంధించినటువంటి బలహీనత వల్ల అపవాది ఆ శారీరక క్రియలలోకి వచ్చి నీ యొక్క ఆత్మీయతకు సంబంధించిన రక్షణను పోగొట్టాడు. ఒక వ్యక్తి మనందరికీ తెలుసు, దేవుడు ఆశీర్వదించాడు,
దేవుడు ఆశీర్వదించాడు. ఆశీర్వాదాలతో ఆయన భూలోకానికి రావాలి, వచ్చాడు. ఆ యొక్క శరీరంలో కూడా పోరాటం జరిగింది. ఆ పోరాటంలో కూడా దేవాతి దేవుడు ఆ బిడ్డను బయటకు తీసుకొని వచ్చాడు. అంతవరకు బాగానే ఉంది. ఆయనకు ఆశీర్వాదాలు స్థిరపరిచాడు. ఆ ఆశీర్వాదాలు పొందాలి. సాతానుడు ఏం చేశాడంటే ఆయన శారీరక బలహీనతల మీదకి వెళ్ళాడు. ఆయన శారీరక బలహీనతల మీదకి వెళ్ళాడు. ఎక్కడ రాశాడు నా తల్లి? ఇది భ్రష్టుడై ఏ విధమైనటువంటి క్రియలలో ఆయన పాల్గొన్నాడు. ఆ యొక్క వచనాన్ని మనం ఒకసారి చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆత్మదేవుని యొక్క మహాశక్తిని బట్టి, ఆత్మదేవుని యొక్క మహాకృపను బట్టి పరిశుద్ధాత్మదేవుడు ఈ దినమున మనతో మాట్లాడుతున్న ఈ మాటను ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. శక్తివంతమైన మహాకృపను బట్టి, దేవాతి దేవుని యొక్క మహాశక్తిని బట్టి, ఎవరైతే దేవుని కొరకు సిద్ధపరచబడి ఆ ఆత్మీయతో బలపరచబడి దేవుని ద్వారా మన భూలోకానికి పంపించి ఆయనతో కూడినటువంటి శక్తివంతమైన స్థితులు మనకు అనుగ్రహించాడు. దానిని పొందలేక ఈ శారీరక క్రియల వలన బంధింపబడిన వాడే ఆయనకి పోయినటువంటి క్రియను మనం ఒకసారి చదువుకుంటూ వస్తున్నాం. 16వ వచనాన్ని మనం చదువుతూ వస్తున్నాం. ఒక పూట 12వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. భ్రష్టుడై వ్యభిచారి అయి తన జ్యేష్ఠత్వం నమ్మినటువంటి వాడు, అతనికి దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చాడు. గర్భంలో కూడా పోరాటం జరిగింది. గర్భంలో పోరాటంలో కూడా దేవుడు కల్పించి బయటకు తెచ్చాడు. అంటే ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఆ శారీరక క్రియలో చూశారు, ఆ యొక్క ఆహారం యొక్క బలహీనతలోనికి వెళ్ళిపోయాడు. సాతానుడు వస్తాడు, జాగ్రత్త. సాతానుడి యొక్క బలహీనతలోనికి వచ్చి నిన్ను ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనికి తీసుకొని వెళ్తాడు. అంత మాత్రమే కాకుండా వ్యభిచారి అయిన ఆత్మవశుడై పౌలు భక్తుడు రాస్తున్నాడు ఈ మాటని. వ్యభిచారి అయి అనగా శారీరక క్రియల వల్ల తన యొక్క నిత్య జీవాన్ని పోగొట్టుకున్న వాడిగా ఉంటున్నాడు. దేవుని సన్నిధిని పోగొట్టుకున్న వాడిగా ఉంటున్నాడు. దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకున్న వాడిగా ఉంటున్నాడు. శారీరక క్రియల వల్ల మన యొక్క పాపంలో పడిపోతాం. అపవాది యొక్క క్రియలలోనికి వెళ్ళిపోతాం. అలాంటి వాడి సంసోను ఆత్మవశుడై పుట్టాడు. ఆత్మతో నింపబడ్డాడు. ఆత్మపూర్ణుడైన వాడిగా ఉన్నాడు. శారీరక క్రియల వలన దేవుని యొక్క కృపను పోగొట్టుకున్న వాడిగా ఉన్నాడు. ఆ యొక్క శారీరక బలహీనత వలన, స్త్రీ యొక్క బలహీనత వలన తన యొక్క ఆత్మీయ స్థితి అంతా పోగొట్టుకున్నాడు. అపవాది ఆ జయించి శారీరక జయించడానికి మనకు బలాన్ని ఇచ్చాడు దేవుడు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. చెర నుంచి, శారీరక క్రియల నుంచి రక్షణ, అపవాది యొక్క క్రియల నుంచి రక్షణ దేవాతి దేవుడు అనుగ్రహించడానికి భూలోకానికి వచ్చారు. ఈ దినమున ఈ సత్యాన్ని మనం తెలుసుకుందాం. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, దేవునికి ఒకసారి వచ్చిన వాళ్ళందరూ చేతులెత్తి దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. చేతులెత్తండి ఒకసారి. మనం కొన్ని అంశాల గురించి ప్రార్థన చేసుకుందాం.